హలో హాయ్ వెల్కమ్ టు లివింగ్ మంత్ర. సో ఈరోజు మనం ఇంట్లోనే కొంచెం హెల్తీగా కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1/4 కప్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ క్వాంటిటీ 1/4 కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకుని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఇలా వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని దీంట్లోకి 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ని యాడ్ చేయాలి. మీకు గోధుమ పిండి ఇష్టం లేకపోతే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ కోసం దీంట్లోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాం. ఇలా కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 4 టీ స్పూన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని ఇలా డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు కుకీస్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపించినట్టు కుకీస్ని మౌల్డ్ చేసుకుని ఇప్పుడు దీన్ని డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకోవాలి. ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అవైలబుల్ లేకపోతే కుకీస్ని అలా కూడా వదిలేయచ్చు. సో ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకుని దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఇలా ఆల్మండ్స్ యూస్ చేస్తున్నా. మీరు ఆల్మండ్స్ ఇష్టం లేకపోతే క్యాష్యూస్ కానీ పిస్తా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుని దీన్ని ఓవెన్లో ఒక 180 డిగ్రీస్తో ఒక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. అంతే. అలా బేక్ చేసుకున్న తర్వాత మనకి బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. సో ఇక్కడ చూపించినట్టు బిస్కెట్స్ అనేవి మంచిగా క్రిస్పీగా వచ్చాయి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్.